గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆటవిక రాజ్యం నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేయడం చేతగాక కేవలం పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజల్ని దెబ్బలు కొట్టే కార్యక్రమం ఒకటే చేస్తూ ఉంది. వీలైతే ఇండ్లు కూడా కొట్టడం, లేదా ప్రజల్ని కొట్టడం, కేసులు పెట్టి జైల్లోకి పంపడం అనేది మాత్రమే ఈ రాష్ట్రంలో నిత్యకృత్యంగా ఉంది. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరి సంపాదనలో ఎవరి కమిషన్లు దండుకోవడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమో మూటలు కట్టుకొని పోయి ఢిల్లీలో సమర్పించుకొచ్చే పనిలో బిజీ ఉన్నాడు. ఆయన సంపాదించుకున్న దాంట్లో 10-20% ఢిల్లీకి, ఒక దిక్కేమో రాహుల్ గాంధీకి, ఇంకొక దిక్కేమో మోడీకి సమర్పించుకునే కార్యక్రమంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన కొనసాగాలంటే మోడీ ఆశీస్సులు కూడా కావాలి కాబట్టి పైకి రాహుల్ గాంధీకి ఇచ్చినట్టు కనపడ్డా లోపడంగా ఆ కార్యక్రమం తీసుకున్న పని ఉన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ గారు మాకు కల్పించిపోయిన కనీస సౌకర్యాలన్నా కొనసాగించండి అని చెప్పి అడిగే పరిస్థితి కాదు, ఆర్తనాదాలు చేయాల్సిన పరిస్థితి వచ్చేది. యూరియా లేదు, యూరియా కొరకు నిలబడ్డరు, బారులు తీరు జనం అని కనుక సోషల్ మీడియాలో పెడితే దానికి కూడా కేసులు. ఒక దిక్కు హైకోర్టు చీవాట్లు వేస్తున్నా, సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చినా సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు కొంతమంది పోలీస్ అధికారులు. కాంగ్రెస్ నాయకుల కంటే అధ్వానంగా ప్రవర్తిస్తున్నారు. ప్రత్యేకించి సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఎస్పీలు కూడా చేతగాని వాళ్ళలాగా ఉన్నారు. చేతులు ఎత్తేసి చోద్యం చూస్తున్నారు. నేను ఇప్పటికే 2-3 సందర్భాల్లో చెప్పిన, మీరు ఐపీఎస్ అధికారులుగా ప్రవర్తించండి, కింది స్థాయి పోలీసులను నియంత్రించండి. ఎవడో చిన్నపాటి మండల స్థాయి కాంగ్రెస్ నాయకుడో, గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకుడో హుకుం జారీ చేస్తేనే ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి, వాళ్ళు చెప్పితేనే అరెస్టులు అవుతున్నాయి. వాళ్ళు ప్రజల ముందే హూంకరిస్తున్నారు. ఊర్లో రాగానే ఎవడన్నా పలానా ఆయన ఇట్లా సోషల్ మీడియాలో పెట్టిండు, లేకపోతే పలానా ఆయన ఇట్లా అనగానే అరే ఇవాళ లోపటాయి. ఇది వాళ్ళ పోలీసుల మీద ఉపయోగిస్తున్న భాష కూడా, అరే ఇవాళ లోపటాయి, ఏం మిగుతున్నాడు రా ఎస్ఐ ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇటువంటి భాష ఉపయోగిస్తున్నారు. కనీసం పని చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి గౌరవమైన భాష ఉపయోగించడం లేదు. అయినా ఎందుకో సోయి లేకుండా ఉన్నారు జిల్లాధికారులు. జీతం కాంగ్రెస్ వాళ్ళు ఇస్తలేరు, జీతం ప్రభుత్వం నుంచి వస్తుంది, జీతం ప్రజల పన్నుల నుంచి వస్తుందన్న సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. వాస్తవానికి నాకు ఎప్పుడు అధికారుల మీద ఆరోపణ చేసే అలవాటు లేదు. నేను 10 సంవత్సరాలు మంత్రిగా కూడా ఒక్కనాడు కూడా ఒక అధికారిని హుంకరించి నేను ఆర్డర్ ఇవ్వలే. ప్రత్యేకించి పోలీసుల పని విధానంలో మేము ఎన్నడూ జోక్యం చేసుకోలే. నా 10 సంవత్సరాల కాలంలో దాదాపు 3 జిల్లాల్లో కలిపి 5-6 ఎస్పీలు మారినరు, అక్కడ డిప్యూటీ కమిషనర్లు మారినరు. కానీ ఒక్కనాడంటే ఒకనాడు ఒక ఎస్పీకి ఫోన్ చేసి ఈ కేసు పెట్టండి, తీయండి అని చెప్పలేదు. కానీ ఇవాళ పొద్దున్న లేస్తే పోలీస్ అధికారులకు ఆర్డర్లు అయితే జిల్లా మంత్రుల నుంచి, లేదా ఎమ్మెల్యేల నుండి, లేదా మండల పార్టీ కాంగ్రెస్ నాయకుల నుండి, ఈ మధ్యన ఇంకా దిగజారి కాంగ్రెస్ గ్రామ శాఖ నాయకుల నుంచి ఉత్తర్వులు తీసుకొని పనిచేస్తున్నారు. ఇవాళ మనం ఇక్కడికి వచ్చినాం, ఈ కొత్తపేట తండా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.